హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారో తెలుసా అండి? జనరేటర్ని షిఫ్టింగ్ చేస్తున్నానండి. ఇది 35 kV జనరేటర్. నేను అమ్మిందే గుంటూరులో శ్యామనగర్లో అండి. మా డాడీ జనరేటర్ని మొత్తాలి. మా మోక్షజ్ఞరాయుడు గారు ప్రతిదానికి నేను వాయిస్ ఓవర్ ఇస్తానని గొడవ చేస్తున్నానండి. అందుకే ప్రతి వీడియోలో వాడు ఒక డైలాగ్ ఒకటి పెడుతున్నాడు వాడు ఓన్గా. ఈ జనరేటర్ విషయానికి వస్తే ఈ జనరేటర్ 35 kV అండి. ఇది ఐచర్ జనరేటర్, ఎయిర్ కూల్డ్. నేను అమ్మిందే జనరేటర్ ఇది. దీని బరువు వచ్చేసి 1.5 పైన ఉంటుందండి. దీన్ని ఇప్పుడు పక్క ప్లేస్లోకి షిఫ్ట్ చేయమన్నారు కస్టమరు. అందుకని చెప్పి షిఫ్ట్ చేస్తున్నాను. షిఫ్ట్ చేయాలంటే మాత్రం మామూలు పని కాదండి, చాలా ఆషామాషి కాదు, చాలా కష్టమైన పని. చేతులు కూడా కాయలు కాసిపోతాయి. చేతులు నాకు బాగా కాయలు కాసిపోయినాయండి జనరేటర్లు నెట్టి నెట్టి. అందుకని చేతులకి గ్లౌజులు వేసుకున్నాను. చేతులకు గ్లౌజులు వేసుకుంటే కొద్దిగా చేతులు ఫ్రీగా ఉంటాయి, కాయలు కాయవు. ఫస్ట్ ఈ జనరేటర్ని లేపి జనరేటర్ కింద పైపులు పెట్టాలండి. మన దగ్గర 3 పైపులు అయితే ఉన్నాయి. మామూలు పైపులు కాదండి, అవి బోర్ పైపులు అనమాట. మన వాటర్ బోర్ పైపులు ఉంటాయి కదా, అవి అయితేనే ఆగుతాయి. వాటిని 3 పైపులను తయారు చేయించాను నేను. ఈ జనరేటర్ పెట్టాలంటే ఒకళ్ళ వల్ల అయితే కాదండి, సుమారు 5-6 కావాలి. కానీ నేను మాత్రం జస్ట్ ఇంకో పర్సన్ హెల్ప్ ఉంటే చాలు, పెట్టేస్తాను అనమాట. 5-6 వచ్చినా పని సాఫీగా చేయరండి ముఠా వాళ్ళు అయితే. ఆగమాగం చేసి జనరేటర్ని అంతా పాడు చేస్తారు. నేనైతే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి మెకానిక్ అటు నుంచి వెళ్తుంటే పిలిచానండి, కొంచెం పని ఉంది రమ్మని. వచ్చాడు పాపం, చాలాసేపు ఉన్నాడు నాతోనే. జనరేటర్ మొత్తం పెట్టడానికి అతను హెల్ప్ చేశాడు. అతను లేకపోతే నేను పెట్టేవాడిని కాదు. మెయిన్ పార్ట్ అయితే నేనే పని చేశాను. నా తర్వాత అతను కొద్దిగా హెల్ప్ చేశాడు అనమాట. అతనికి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది జనరేటర్స్ పెట్టడంలో. జనరేటర్స్ పెట్టాలంటే ఫస్ట్గా వైరింగ్ డిస్కనెక్ట్ చేయాలండి. ఆ వైరింగ్ డిస్కనెక్షన్స్ మనం చేయమన్నమాట, ఎలక్ట్రీషియన్ చేత చేయించుకోవాలి. ఇదిగోండి మా మోక్షజ్ఞ రాయుడు కూడా వచ్చాడు సైడ్కి చూడడానికి. ఎలక్ట్రీషియన్ వైర్లు డిస్కనెక్ట్ చేశాక మనం వర్క్ స్టార్ట్ చేస్తామండి, సైలెన్సర్ అన్నీ ఉప్పు తీసుకొని. ఇదేమి ఆషామాషి పని కాదు. మామూలుగా చిన్నప్పుడు తాగిన ఉగ్గిపాలు కూడా గుర్తొస్తాయి. నేను ఇప్పటివరకు సుమారు 10 గడ్డ పలుగుల వరకు వంచేసానండి, వంగిపోయినాయి. పైపులు అయితే ఒక 20 పైపుల దాకా పనికి రాకుండా పోయినాయి. అందుకే ఇప్పుడు బోర్ పైపులు తీసుకున్నాను. ఈ బోర్ పైపులు అయితే ఇంకా లైఫ్ లాంగ్ అలాగే ఉంటాయి. కాకపోతే బాగా వెయిట్ ఎక్కువ తీసుకెళ్ళడానికి. ప్రతిసారి తలకాయ నొప్పి అయిపోతుంది, బాగా వెయిట్గా ఉన్నాయి మోయడానికి. ఈ గడ్డ పలుకులు కూడా నార్మల్ అయితే వంగిపోతున్నాయి అని చెప్పి టాటా గడ్డ పలుకులు అయితే వాడుతున్నామండి. ఈ టాటా గడ్డ పలుకులు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, ఇవి వంగట్లేదు. 2 గడ్డ పలుకులు టాటా తీసుకున్నాను. ఇది వచ్చేసి బాగా కాస్ట్ ఎక్కువ, 1300-1400 దాకా ఉంటుంది ఒక గడ్డ పలుకు. అతి కష్టం మీద జనరేటర్ని అయితే లేపి జనరేటర్ కింద పైప్ అయితే పెట్టామండి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట అసలు వర్క్. ఇది చాలా ఈజీగా వెళ్ళిపోయిద్దండి అనుకుంటారు, కానీ చాలా కష్టం అని చెప్పి పైపులు పెడితే చాలా ఈజీగా రోల్ అయిపోయింది. చూడండి ఎలా రోల్ అవుతుందో. కొద్దిగా చిన్న చిన్నగా వేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఫ్లోరింగ్ గ్రనైట్ రాళ్ళు వేసారండి, గ్రనైట్ టైల్స్ ఉన్నాయి. అందువల్ల పలుగులు జారిపోతున్నాయి జనరేటర్ కింద వేస్తుంటే. గబక్కున నడువును పట్టేస్తాయండి ఒక్కొక్కసారి. నాకైతే ఆల్రెడీ భుజం నొప్పి, జనరేటర్లో నెట్టి నెట్టి భుజం నొప్పి కూడా వచ్చింది నాకు. అయినా తప్పదు. ఈ వర్క్ అంతా ముఠా వాళ్ళని పెట్టి చేయించవచ్చు, కాకపోతే ముఠా వాళ్ళకి అంత పర్ఫెక్ట్గా రాదండి. వాళ్ళు ముద్దుగా చేస్తారు, జనరేటర్ని ఎక్కడో డ్యామేజ్ చేస్తారు. కస్టమర్కి మనం సమాధానం చెప్పలేము. అయినా నాకు ఇలా జనరేటర్లు ఉండటం అంటే చాలా ఇష్టం, అందుకే చేస్తున్నానండి ఇలాగా. ఈ వర్క్ వచ్చేసి నాకు మస్తాన్ అని చెప్పి ఒక అతను నేర్పించాడండి. అతను జనరేటర్లు బాగా అన్లోడ్ చేస్తాడు, ఒక్కడే చేస్తాడు, నాకంటే బాగా చేస్తాడు. ప్రజెంట్ అతను చేయట్లేదు. తర్వాత మా ట్రాన్స్పోర్టర్ శ్రీనివాస్ కూడా ఉన్నాడండి, హైదరాబాద్ నుంచి వస్తాడు. అతను కూడా జనరేటర్లు బాగా అన్లోడ్ చేస్తాడు. అతని దగ్గర కూడా నేను బాగా నేర్చుకున్నాను. మెయిన్గా ఈ మస్తాన్ అనే అతని దగ్గర మాత్రం బాగా వర్క్ నేర్చుకున్నానండి. అతను జనరేటర్ పెట్టేటప్పుడు చూసేవాడిని ఎలా పెడుతున్నాడు, పైపులు ఏ పొజిషన్లో వేస్తున్నాడు అని చూసేవాడిని. పైపులు వేసిన పొజిషన్ బట్టి జనరేటర్ అయితే వెళ్ళిపోయిద్దండి. ఒక్కసారి జనరేటర్ కనుక మూవ్ అయిందంటే ఇంకా ఆగదు, వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే ఆ పైపుల కింద రాళ్ళు అవేమి లేకుండా చూసుకోవాలి. పైపుల కింద రాళ్ళు ఏమి లేకుండా పైపులు ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. చూసేవాళ్ళకి వామ్మో పెద్ద కష్టం అనుకుంటారు, కానీ ఈజీయేనండి. అంత ఈజీ కూడా కాదు, మళ్ళీ అదొక రకమైన కష్టం అనమాట. లోపల వేసుకున్న అండర్వేర్ కూడా తడిసిపోయింది చెమటకి, అంత చెమట పట్టిద్ది. బాడీ అంతా స్ప్రింగ్లాగా ఊగిపోయింది అనమాట జనరేటర్ పెట్టడం అయిపోయిన తర్వాత. ఆ రోజు మాత్రం ప్రశాంతంగా నిద్ర పట్టిద్దండి, ఒళ్ళంతా అలిసిపోయిద్ది అనమాట. ఒళ్ళు మొత్తం ప్రతి పార్ట్ కదిలిపోయిద్ది జనరేటర్ నడుతుంటే. నాకు తెలిసి జనరేటర్ని ఏ డీలర్ పెట్టడండి, ముఠా వాళ్ళతోనే నెట్టిస్తారు. నేనే నడతానికి ట్రై చేస్తానండి. నా వల్ల కాకపోతే ఫ్రెండ్స్ని పిలుస్తాను, మా ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేస్తారు నాకు. ఈ ముఠా వాళ్ళు కాకుండా మనం పెడితే ఏమైందంటే కస్టమర్ ముందు మనం పని చేస్తుంటే కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇతను డీలర్ అయ్యి ఉండి కూడా ఇలా పెడుతున్నాడని చెప్పి. ఈ జనరేటర్ని అయితే ఫేసింగ్ మార్చమన్నారండి, అటువైపు తిప్పమన్నారు. బెడ్ మీదకి వచ్చేసిన జనరేటర్ మళ్ళీ ఫేసింగ్ మార్చాలి. ఒక పక్కన గోడ తగులుతూ ఉంది. ఇంకా అతను అటువైపు నేను ఇటువైపు కలిసి తిప్పామండి చిన్నగా. అడుగున పైపులు వేయాలి, పైపులు అయితే తిరగదు. కిందేమో టైల్స్ ఉన్నాయి, జారిపోతుంది. అయినా ఏం చేస్తాం, తప్పదు కదా, చిన్నగా ట్రై చేసాము. ఇలా జనరేటర్లు పెట్టేటప్పుడు పక్కన వాళ్ళు వచ్చి చేసే హడావిడి అంతా ఇంత కదండి.
ప్రతి ఒక్కళ్ళు డైరెక్షన్ చెప్తూ ఉంటారు మనకి, హడావుడి చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడ దెబ్బలు తగులుతాయని మనకు భయం పడుతూ ఉంటుంది. పొరపాటున జనరేటర్ కింద కాలు చేయి కానీ పడితే అంతవరకు కట్ అయిపోయిద్దండి, ఏముండదు. తర్వాత అనుకోని కూడా ఉపయోగం ఉండదు అనమాట. అందుకని నేను వర్క్ చేసేటప్పుడు ఎవరిని రానివ్వను. వీలైనంత వరకు వాళ్ళు లేనప్పుడే, ఎవరు లేనప్పుడే వర్క్ చేస్తానన్నమాట. ఈ జనరేటర్ తిప్పాలంటే అడుగుని పైపులు వేయాలండి. ఒకవైపు దిగిపోయింది జనరేటర్, అందుకని చెప్పి మళ్ళీ నెట్టి కొద్దిగా పైపులు ఏదైనా నెట్టాను. కానీ ఈలోపు జనరేటర్ చిన్నగా తిరుగుతూ ఉంది. ఆ సైడ్ వచ్చేసి గోడ పట్టిందండి, గోడ పట్టేసిందండి. చిన్నగా గోడను తప్పించుకుంటూ గోడకి జనరేటర్కి ఏం డ్యామేజ్ అవ్వకుండా జనరేటర్ని అయితే చిన్నగా తిప్పుతూ ఉన్నాము. చాలా వరకు అయితే అయిపోయింది వర్క్. ఇదిగోండి కాంక్రీట్ బెడ్ ఉంది కదా, ఆ బెడ్ మీద ప్లేస్మెంట్ కరెక్ట్గా చేయాలి జనరేటర్ని, అప్పుడు పనంతా అయిపోయినట్టు. పనంతా అయిపోయిన తర్వాత ఎలక్ట్రీషియన్ వచ్చి వైరింగ్స్ ఇచ్చుకుంటాడు. ఇలా నా బ్యాక్ పార్ట్ని జనరేటర్ కానిచ్చి గోడ సహాయంతో జనరేటర్ని వెనక్కి నెట్టడంలో నేను స్పెషలిస్ట్ అండి. ఇది కూడా మస్తానని అతను నేర్పించాడు నాకు. నేను నెట్టినట్టు ఎవరు నెట్టలేరండి, ఎంతమంది ట్రై చేశారు ఇలా బ్యాక్కి, ఎవరు నెట్టలేరు అనమాట. ఇస్త్రీ పక్కన పడేస్తాను జనరేటర్ నీపుతో, అంత బాగా నెడతాను అనమాట జనరేటర్ని. మొత్తానికి జనరేటర్ని అయితే కాంక్రీట్ బెడ్ మీద పెట్టేశామండి. జనరేటర్ కింద పైపులు ఉన్నాయి. కస్టమర్లు వచ్చి మొత్తం తిరిగి చూసుకుంటున్నారు జనరేటర్ కింద దెబ్బలు తగిలినాయి అని. జనరేటర్ కింద అయితే పైప్ ఒకటి నిలువుగా ఇరుక్కుపోయిందండి. ఇప్పుడు జనరేటర్ మొత్తాన్ని పైకి లేపితే కానీ ఆ పైపు రాదు. ఈ చిన్న చెక్క సహాయంతో జనరేటర్ నాకు పైకి లేపుతున్నానండి ఒక్కడనే. చూడండి, ఇది వచ్చేసి టన్ను బరువుని చేత్తో లేపడం అండి, టన్ను బరువుని. ఇలా జనరేటర్ని అయితే పైకి లేపి ఎక్కువసేపు పట్టుకోలేమండి. ఇంచుమించుగా మహా అయితే ఒక 5-6 సెకండ్లే ఉంచగలుగుతాము, కానీ చాలాసేపు ఆపానండి. ఒక్కొక్కసారి పొరపాటున గడ్డపలకి స్లిప్ అయ్యి మొహానికి కొట్టిద్ది. ఇంకా కొడితే ఏముండదు అనమాట, మొహం అంతా పగిలిపోయి ఎముకలన్నీ పగిలిపోతాయి, అంత గట్టిగా తగిలిద్ది. దేవుడి దేవల నాకైతే ఇప్పటివరకు ఎటువంటి దెబ్బలు అయితే తగలలేదండి. అంతా సేఫ్గానే చేస్తాను. ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాను వర్క్ చేసేటప్పుడు, అందువల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. మొత్తానికి జనరేటర్ అయితే దిగ్విజయంగా పెట్టేశానండి. కస్టమర్ వచ్చి కొద్దిగా సజెషన్ ఇస్తున్నారు అటు ఇటు జరపమని. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మెట్లు గోడ ఉందండి, ఆ గోడకి డోర్లు తగులుతాయి అని చెప్పి ఇంకొద్ది జరపమని చెప్తున్నారు. కానీ కస్టమర్ చెప్పింది చేయాలి కదా. ఇదిగోండి డోర్ ఓపెన్ చేస్తే ఎంత ఫ్రీగా ఉన్నాయి చూడండి. కస్టమర్ చెప్పినట్టు చేయాలి కాబట్టి చిన్నగా జరుపుతున్నాను ఒక్కడిని. చూడండి, ఇలా జనరేటర్ కింద హుక్స్ లాగా ఉంటాయి, వాటికేసి కొద్దిగా అటు ఇటు అంటే వెళ్ళిపోయింది. చూడడానికి అలాగే ఉంటుంది కానీ ఆ టన్నుమ్మ బరువుని మనమే నెట్టాలండి. చూడండి ఎంత కష్టంగా ఉందో. ఈ చేతులు మొత్తం స్ప్రింగుల్లాగా కాసేపు బాగా పెయిన్ వచ్చేస్తాయండి జనరేటర్ పెట్టాక. పెట్టేటప్పుడు ఏముండదు, పెట్టిన తర్వాత సినిమా కనపడిద్ది. జనరేటర్ సైలెన్సర్ ఉపది సంగతి ఇందాక సైలెన్సర్ ఫిట్ చేస్తామండి. మిగతా కంపెనీ జనరేటర్లన్నిటికీ సైలెన్సర్ పైనే ఉంటుందండి. సైలెన్సర్ నుంచి ఇలా ఎగ్జాస్ట్ పైప్ ఒకటి ఉంటుంది. మా కంపెనీ జనరేటర్ వచ్చేసరికి సైలెన్సర్ లోపలే ఉంటుందండి. ఇన్సైడ్ సైలెన్సర్ అనమాట, కెనాపీ లోపలే ఉంటుంది. దానిపైన ఇలా సైలెన్సర్ బెండ్ ఒకటి వస్తుంది. ఇది మీటర్ పొడవు ఉంటుందండి. అందువల్ల చాలా నీట్గా ఉంటుంది జనరేటర్, చూడడానికి బాగుంటుంది. సైలెన్సర్ కూడా బయటగా ఉండదండి, జస్ట్ పైప్ ఒక్కటి మాత్రమే బయట ఉంటుంది. కస్టమర్ అటు తిప్పిపెట్టి ఇటు తిప్పిపెట్టి అని అడుగుతున్నారు. కస్టమర్కి వివరంగా చెప్తున్నాను, ఎటు పడితే అటు కుదరదండి అని. కుదిరితే స్ట్రైట్ లేదంటే 45 degrees ఉంటుందండి ఎటు చూసినా. కస్టమర్ ఏమో క్రాస్గా పెట్టమంటున్నారు, అది అవ్వదని చెప్తున్నాను. వర్క్ ఒప్పుకున్నప్పుడు కస్టమర్ చెప్పింది చేయాలండి. కస్టమర్కి తెలియకపోతే మనం కస్టమర్కి వివరంగా చెప్పాలి, అప్పుడు వింటారు. కస్టమర్ చెప్తే ఓకే ఇటువైపు పెట్టన్నారు. ఈ పెద్ద ఆయన వచ్చేసి ఈ ఫ్లాట్లో ఉండే ఓనర్ అండి. ఇతను కూడా మన జనరేటర్ నెడుతుంటే పాపం మనతో పాటు నెట్టాలని ట్రై చేశారు. నాకేమో భయం వేసింది, ఎక్కడ ఏం పొడుచుకుంటారో అని చెప్పి. సార్ కోప్పడ్డా కానీ, సార్ కొద్దిగా పక్కకి వెళ్ళండి సార్ దెబ్బలు తగులుతాయి అని చెప్పాను. ఏం పర్వాలేదని చెప్పారు. మీకు విషయం చెప్పాలండి, నా ఛానల్ పేరు ఆట అదిరిందండి. ఆ ఆట అదిరిందని ఎందుకు పెట్టానంటే, పల్లెటూరులో ఉండే మాస్ గేమ్స్ ఉంటాయి కదా, అవి ఇప్పుడు చాలామంది సిటీలో ఉన్న వాళ్ళకి తెలియదండి. ఆటలు ఆడిద్దామని చెప్పి పెట్టాను ఛానల్, కానీ కుదరట్లేదు. మీలో ఎవరన్నా పల్లెటూరులో ఉండి నాకు సపోర్ట్ చేశారంటే చెప్పండి, మీ ఊరు వచ్చి ఆటలు ఆడిద్దాము, మంచి హడావుడిగా ఆటలు ఆడిద్దామండి. మంచి ప్లాన్ ఉంది నాకైతే, ఎవరంటే చెప్పండి, కామెంట్ చేయండి. అందుకే ఆ ఆటలు పెట్టకుండా ఇలాంటివన్నీ పెడుతున్నానండి. ఆ ఆటలు కనుక పెట్టుంటే ఓన్లీ రోజు వారానికి ఒక 2-3 ఊర్లో ఆటలు ఆడిచ్చి అవే పెడదామండి. అందుకే ఆట అదిరిందని పెట్టాను. నాకు చాలా ఇష్టం అండి అలా గేమ్స్, పల్లెటూరు గేమ్స్ పెట్టాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది, కానీ కుదరట్లేదు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఇంతకీ మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ జనరేటర్ని షిఫ్ట్ చేసినందుకు ఎంత తీసుకున్నానో చెప్పలేదు కదండి. 3,500 తీసుకున్నానండి, ఇంక్లూడింగ్ ఎలక్ట్రికల్ వర్క్ కూడా కలిపి. ఎలక్ట్రీషియన్కి 1,500 ఇచ్చాను, నేను 2,000 తీసుకున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.